అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము. దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించి దినములను, మాసములను, సంవత్సరములను మన కొరకు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన కృపను బట్టే గత సంవత్సరమంతా కాపాడబడి ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబడ్డాము. ఇందు నిమిత్తమై మనమందరము ఆయనను స్తుతింప బద్ధులమై ఉన్నాము. ఈ నూతన సంవత్సరములో మన హృదయాలను, మనసులను, ఆత్మలను నూతనముగా ఆయనకు ప్రతిష్ఠించుకొని ఆయన సేవలో ముందుకు సాగిపోదాం. ఈ సంవత్సర మొదటి దినమందు దేవుని మందిరానికి నడిపించి ఆయనను స్తుతించినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. నేటి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు. గత సంవత్సరమంతా కాచి కాపాడి ఉన్నావు దేవా, మీ కొందనాలు. భక్తుడు చెప్పిన రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దని సెలవిచ్చిన రీతిగా గతించిన కాలమంతట్లోనూ ప్రభువా, గతించిన సంవత్సరమంతట్లోనూ ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలోంచి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన సమర్పణతో, విశ్వాసముతో నీ యందు ఆనందించు విశ్వాసంలో భద్రపరచమని మిమ్మల్ని వేడుకొంచున్నాము. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ఈ నూతన సంవత్సరంలో దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడే ఉండునుగాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.